ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ బాలచంద్ర శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. గురుగారు, శ్రావణ మాసం అంటేనే చక్కటి లక్ష్మీప్రదం అని చెప్పేసి అర్థమవుతూ ఉంటుంది. అందులోని శుక్రవారాలకి కూడా చాలా పెద్ద పీట వేస్తారు. పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాము. అలానే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. వరలక్ష్మి వ్రతం జరుపుకోలేని వాళ్ళు కూడా శ్రావణ శుక్రవారం చేసుకుంటే ఏ శ్రావణ శుక్రవారం అన్నా వరలక్ష్మి వ్రతం చేసిన ఫలితం కూడా వస్తుంది అంటూ ఉంటారు. అయితే ఈ శ్రావణ శుక్రవారం రోజు ఏం చేయాలి, ఎలాంటి విధి విధానాలు పాటించాలి అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నామండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకు శ్రావణ మాసంలో శుక్రవారాలు చాలా విశేషమైనటువంటివి. ఈ శ్రావణ శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతాలన్నీ కూడా విశేషంగా గావిస్తూ ఉంటారు. స్త్రీలందరికీ కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం అనేటువంటిది గొప్ప పండగ. అయితే ఈ పండగకు విశేషమైనటువంటి ప్రత్యేకత రావడానికి గల కారణం ఏమిటంటే, నారద మహామునీశ్వరులు ఈ యొక్క సావిత్రీదేవికి చేయించినట్టుగా, అలాగే కృష్ణ పరమాత్మ ద్రౌపదీదేవితోని చేయించినట్టుగా పురాణ ఇతిహాస గాథలని కూడా మనకు చెబుతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం వల్ల లాభం ఏమిటి అనంటే, సంపూర్ణమైనటువంటి లక్ష్మీ కటాక్షం మెండుగా కలుగుతుంది. మనం ఇంతకు మునిపే చెప్పుకున్నాం, ప్రతి మాసానికి కూడా పేరు ఎలా వస్తుంది అంటే, శ్రావణ మాసానికి అంటే పౌర్ణమి తిథి నాడు శ్రవణ నక్షత్రం గనక వస్తే ఆ యొక్క మాసం అంతా కూడా శ్రావణ మాసం అంటారు. చిత్తా నక్షత్రం వస్తే చైత్ర మాసం అంటారు. అలా ఈ శ్రవణ నక్షత్రము వెంకటేశ్వర స్వామి అలాగే విష్ణుమూర్తి యొక్క నక్షత్రము. ఆయన యొక్క భార్య లక్ష్మీదేవి. ఆమెకి అమ్మవారికి విశేషంగా పూజలు చేసుకోవడం వలన మనకు సంపూర్ణ లక్ష్మీ కటాక్షం మెండుగా కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం కలగడమే కాదండి, అమ్మవారికి మనం గనక ప్రాపర్గా పూజలు చేసుకుంటే శనిగ్రహ బాధలు దోషాలు కూడా పోతాయి. ఎందుకంటే అమ్మవారు తానంతటి తాను విష్ణుమూర్తి యొక్క పాదములు స్పృశించి ఆ పాదముల దగ్గర ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల వచ్చిన కొన్నిటిని తీసేస్తారు. అంతటి శ్రీమన్నారాయణుడి పాదాలకు ఉన్నటువంటి ఆ యొక్క శని వల్ల వచ్చినటువంటి కొద్దిపాటి దోషములే తీసేస్తే మనకున్నటువంటి శనిని తీసేయడం అమ్మవారికి పెద్ద విషయం కాదు. మరి ఈ యొక్క వ్రతానికి సంబంధించి చాలామందికి ఉన్నటువంటి సందేహాలు ఏమిటంటే, మా పుట్టింట్లో ఉన్నాయండి వ్రతాలు, మా అత్తగారింట్లో లేవు, మా అత్తగారింట్లో ఉన్నాయి కానీ నేను చెయ్యను, ఇలాంటివి అంటూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో లేని పద్ధతిని నెత్తి మీద పెట్టుకోకండి, ఉన్నటువంటి ఆచారాన్ని వదులుకోకండి. అయితే పూజా విధానానికి గాను అమ్మవారు ఎప్పుడు కూడా మీ ఇంట్లో ఆచారం లేదు మీరు చెయ్యొద్దు అని చెప్పదు. కాబట్టి మీకు ఆ ఆచారము ఆ నోములు మీ ఇంట్లో లేకపోయినప్పటికీ మీరు నోముకున్నట్టు కాకుండా ఈ యొక్క వరలక్ష్మీ వ్రతానికి సంబంధించి ఏ విధంగా అయితే పూజ చేస్తారో, ఏ విధంగా నైవేద్యాలు సమర్పిస్తారో, ఏ విధంగా అమ్మవారికి బ్రహ్మాండంగా అలంకారాలు చేస్తారో సంతోషంగా చేసుకోవచ్చు. అందుకు అమ్మవారు ఎప్పుడు కూడా వద్దు. కానీ నోము చేసుకుంటే నోముకు సంబంధించినటువంటి తోరణములు కట్టుకోవడం కానీ, ఈ నోముకు సంబంధించి వాయినాలు ఇవ్వడం కానీ, ఎవరినైనా సరే ఇచ్చి డబ్బులు ఇచ్చి, అంటే మనము బ్రాహ్మణ్ణి పిలిచి కాస్త డబ్బును దానంగా ఇచ్చి, హిరణ్యదానం అంటారు, హిరణ్యదానం ఇచ్చి వ్రతాన్ని నోమును ఆచరించడం లాంటివి చేయకుండా, యూట్యూబ్లో ఒకవేళ ఎవరన్నా ఈ యొక్క వ్రత కథలు చెబితే అది వింటూ, ఆ కథ వినడం దోషం కాదుగా, ఆ పూజాది క్రతువులంతా కూడా అందరూ చెప్పినట్టుగా చేసుకోండి. అమ్మవారికి ఏ నైవేద్యాలు పెట్టాలో అవన్నీ నైవేద్యాలుగా సమర్పించండి, మంచి సత్ఫలితాలు పొందవచ్చు. అయితే ఏమిటండి ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల లాభం? మనందరికి కూడా లాభాలు కావాలి, లాభాలు లేకుండా పనులు చేయం కదా. అంటే వేరే కాదండి, ఇవాళ రేపు ఉన్నటువంటి సమాజం అలా అయిపోయింది. అమ్మవారికి సేవ చేయడం మన పూర్వజన్మ సుకృతం. ఉన్నటువంటి జీవరాశులలో 9,99,999 జీవరాశులు కూడా హరినామస్మరణ చేయలేదు, శివనామస్మరణ చేయలేదు. మనిషి మాత్రమే చెప్పగలడు. అంతటి ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ మనది. మనము
వీలైనంత వరకు కూడా అమ్మవారికి స్వామివారికి నోములు వ్రతాలు చేసుకోవాలి. అప్పుడే మంచి సత్ఫలితాలు పొందవచ్చు. అయితే మరి ఇప్పుడు ఈ పూజ చేయడం వల్ల ఏం లాభం లేదు అనుకోకండి, లాభాలు ఉన్నాయి. అమ్మవారు అష్టలక్ష్ముల రూపంలో మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆడవారి లోపలికి ఆవాహనమైపోతారు. అంటే ఉదాహరణకి ఇంట్లో ఎవరూ లేరనుకోండి, బరువైనటువంటి ఒక బియ్యం బస్తా తీసుకొని పక్కకు పెట్టాలంటే గజలక్ష్మి మీ ఒంట్లోకి ఆవాహనం అవుతుంది. అలాగే ఎప్పుడైతే భర్త సంపాదించి తెచ్చినటువంటి ధన సంపార్జన ఏదైతే ఉందో ఈ యొక్క ధనాన్ని తీసుకొని వెళ్ళి మీరు భద్రంగా దాచిపెట్టి ధనలక్ష్మి అభివృద్ధి చెందుతుంది. తెచ్చినటువంటి ధాన్యాన్ని అనవసరంగా వృధా చేయకుండా దాచి మంచిగా వండితే ఖచ్చితంగా ధాన్యలక్ష్మి సమృద్ధిగా ఉంటుంది. సంతానాన్ని ఇష్టం వచ్చినట్టుగా దూషించకుండా కొట్టకుండా మంచిగా పెంచితే సంతాన లక్ష్మి మీ ఇంట అభివృద్ధి చెందుతుంది. ఏదైనా పండుగ జరుగుతుంది, ఏదైనా ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఆ ఫంక్షన్కి సంబంధించి మీరు ఏదైనా సరే బాగా గ్రాండ్గా చేస్తే వైభవ లక్ష్మి మీకు అమ్మవారు మీ లోపలికి ఆవాహనం అవుతుంది. అలా ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, వైభవలక్ష్మి, విద్యాలక్ష్మి అలా ఉన్నటువంటి 8 మంది అమ్మవార్లు కూడా మీ లోపలికి ఆవాహనం అయిపోయి ఉంటారు. కాబట్టి లక్ష్మీదేవి యొక్క కృప ఉంటే అంత సాదాసీదాగా ఉండదు. అలా అయితే ఈ పూజలు చేయగానే మేము ఇంకా కోటీశ్వర్లు అయిపోతామా అని అంటే డబ్బు ఒక్కటే ఐశ్వర్యం కాదండి. మనము ధనవంతులం అవ్వడం వేరు, ఐశ్వర్యవంతులం అవ్వడం వేరు. ధనవంతులు అవుతే ధనం మాత్రం ఉంటుంది, ఐశ్వర్యం ఉండదు. డబ్బు ఉంటుంది, డబ్బుతోని ఆరోగ్యాన్ని కొనలేము, డబ్బుతో సంతోషాన్ని కొనలేము, డబ్బుతో మీరు మనుషుల యొక్క ఆప్యాయతని కొనలేరు. అదే మీ దగ్గర మీరు కనుక ఐశ్వర్యవంతులైతే మీరు కొనాల్సిన అవసరం లేదు, అవన్నీ మీ దగ్గరే ఉంటాయి. అంటే అమ్మవారి కృప ఉంటే ఎక్కడి దాకా వెళ్తుంది మీ స్థితి అంటే భర్త సంపాదించిన సంపాదన ఇంటి దాకా రావడం, మీకోసం మీ కుటుంబం కోసం ఖర్చు పెట్టుకోవడం, ఏదైనా సరే ఎవరైనా అడిగితే ఇచ్చే పరిస్థితుల్లో ఉండడం తప్ప ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా ఉండడం, వీలైనంత వరకు తెచ్చిన సంపాదన మీకోసం మీ కుటుంబం కోసం ఖర్చు పెట్టడం, ఎప్పుడు అప్పు చేసుకోకుండా ఉండడం, ఎప్పుడైనా సరే ఎవరైనా కష్టం వచ్చిందని వస్తే సాయం చేసేటువంటి స్థితిలో ఉండడం, రాత్రికి రాత్రి 100 మంది వచ్చినా సరే కూర్చోబెట్టి భోజనం పెట్టేటువంటి స్థాయిలో ఉండడం, ఇది ఐశ్వర్యవంతుడి లక్షణం. మరి ధనవంతులు కావాలా, ఐశ్వర్యవంతులు కావాలా అని మీరే తెలుసుకోండి. అమ్మవారి యొక్క ఈ యొక్క వరలక్ష్మి వ్రతాలని విశేషంగా చేసుకొని సంపూర్ణ లక్ష్మీ కటాక్షం పొందవచ్చు. చాలా చక్కటి విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలు.